హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరైతే బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ తిరుపతి వెళ్ళొచ్చామండి. తిరుపతి వెళ్ళొచ్చాక పొంగళ్ళు పెట్టాలి కదండి. పొంగళ్ళు పెడితే మంచిదని చెప్పి అంటారు. అక్కడే మా కోళ్ళు పెట్టేసుకుంది. ఇంటికి వచ్చాక నేను కూడా పొంగల్ పెడదామని చెప్పి ఇక పొయ్యి మీద పొంగళ్ళు పెట్టాను. ఈలో పసుపు రాసుకున్నాయి. ఇక ట్రైపాడ్ పెట్టి ఇక ఇవన్నీ చేసుకుంటున్నాను. నాకు అంతగా కుదరటం లేదు, సెట్ చేస్తాం రావటం లేదు. ఇక నేను దేవుడి దగ్గర శుభ్రం చేయాలి అని మనవరాళ్ళని పిలిచాను. మనవరాలు వచ్చింది. ఇక స్నానం చేసి వచ్చి వస్తుంది. నేనైతే ఇక వెళ్ళి దేవుడి దగ్గర పువ్వులన్నీ సర్దుకుంటున్నాను. దేవుడి గదిలోకి వచ్చి ఇక మనవరాలు బెల్లం అది చితగొట్టి వేస్తానులే అమ్మమ్మ, నువ్వు వెళ్ళు శుభ్రం చేసుకో అంది. ఇక పసుపు రాసుకొని పొంగల్ దగ్గర నుంచుందనమాట. ఇక దేవుడి దగ్గర అన్నీ శుభ్రం చేసేసి పువ్వులన్నీ పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది కదా. ఈలోపు పిల్లలు వాళ్ళు లేచారు. ముది మనవరాలు లేచిందే. ఇక ఇక బెల్లం వేసేసి మాకు మనవరాలు అన్నీ రెడీ చేసి ఇస్తుంది. నేనేమో దేవుడి గదిలోకి వెళ్ళి పూలన్నీ సెట్ చేసుకుంటున్నాను. పటాలన్నీ శుభ్రం చేసి, శుభ్రం అంటే ఏముంది, పటాలు తొడవకూడదు కదండి శ్రావణ మంగళవారం నాడు. ఇక పాత పూలన్నీ తీసి కొత్త పూలు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ రెడీ చేసేసి ఇక వీడియో తీస్తుంది. మనవరాలు వచ్చేసి పొంగల్ రెడీ చేసి ఇక వీడియో తీస్తుంది. నాకైతే ఇక ప్రసాదం అన్నీ దేవుడి దగ్గర పెట్టేశాను. తిరుపతి లడ్డు ఒకటి ప్రసాదము, ఇక జాంకాయలు తెచ్చారు ఊరు నుంచి, జాంకాయలు అరటిపళ్ళు అన్నీ పెట్టాను. ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఇక దీపారాధన చేసి దండం అయితే పెట్టుకున్నానండి. ఇక దేవుడి దగ్గర అన్నీ పెట్టాను. దండం పెట్టుకున్నాక ఇక టిఫిన్ చూడాలి కదండి. టిఫిన్కేవో ఇక అన్ని పటాలు ఉన్నాయి, మాకు చాలా పటాలు ఉన్నాయి. ఈ పటాలకు అన్నిటికీ నాకు అందవండి. పూలు మామూలుగా పెట్టేస్తాను. ఈ పెట్టాలంటే చాలా హైట్ ఉంటుంది. నా కాళ్ళు అంత హైట్ లెగలేదు. ఇక నాకు అందినంత వరకు అలాగ దేవుడి దగ్గర సెట్ చేసుకుంటాను. ఇక కొబ్బరికాయ కొట్టేది కూడా మా మనవరాలు వీడియో తీసింది. ఇక దండం పెట్టుకొని ఇక ప్రసాదం అది పెట్టేసి ఇక అందరికీ పెట్టాలి కదండి. ఇక పిల్లలందరూ ఉన్నారు, చాలా సందడిగా ఉంది. పెళ్ళి కానీ వచ్చారు. ఆ వీడియో కూడా పెడతానండి. ఇంకా దానికి నాకైతే కొబ్బరికాయ కొట్టలేనండి, చేతులు నొప్పులు. చాలాసేపు కొట్టాను కానీ పగలలేదు. ఇక పెద్దమ్మాయి వచ్చి 2 దెబ్బలేసి ఇచ్చింది. ఈ పెద్దమ్మాయి వచ్చి కొట్టిన తర్వాత తగిలింది. ఇక తర్వాత నేను నాకే ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక నువ్వే కొట్టుకో అమ్మా అని చెప్పి. ఏంటోనండి, కొబ్బరికాయ కొట్టేటప్పటికి నా చేతులు పనిచేయవు, కొట్టలేకపోతున్నాను అసలు. ఎంతో బాయ్.